హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ కృష్ణ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మాల్ వీడియో అనమాట. సో మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నానండి మాల్కి వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్కి మనకి డెకరేషన్ చేస్తారు కదా, సో అక్కడ జస్వి ఫోటోలు తీద్దామని చెప్పేసి ఒక వారం నుంచి మా ఆయన అడుగుతున్నానండి వెళ్దామని చెప్పేసి. సో మా ఆయనకి నిన్న టైం కుదిరింది అనమాట. సో నిన్న కూడా క్రిస్మస్ కదా, సో నిన్న టైం కుదిరింది దానికి. సో ఇంకా బయటకి అయితే వస్తామండి. అంటే 7:40కి ఇంట్లో నుంచి బయటికి బయలుదేరే మాల్ గురించి మేము. సో మాల్ నేమ్ వచ్చేసి మనకి బోట్ ఆకారంలో ఉంటుందన్నమాట. సో మాల్ నేమ్ వచ్చేసి మనకి నెక్స్ట్ గ్యాలరీ అండి. సో మాల్ చాలా బాగుంటుందన్నమాట. అంతకుముందు కూడా సారి వెళ్ళాను నేను. ఇంకా గేమ్స్ ఇక్కడ చాలా ఉండేయండి పిల్లలకి ఆడుకోవడానికి. సో ఇక్కడ అయితే మనకి పిల్లలకి ఒక గేమ్ అయితే ఆడేస్తున్నారన్నమాట. సో కొంతసేపు 10 నిమిషాలు చూసాము. ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేక ఇంకా అయితే మేము ఫొటోస్ తీద్దామని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఫోటోలు తీయడం టైం అసలు ఖాళీ లేదండి. ఎందుకంటే అంతమంది జనాలు అనమాట. సో చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ పిల్లలు వచ్చారండి, భలే క్యూట్గా ఉన్నారనమాట. వాళ్ళు ఎంత బాగున్నారు అసలు. బుల్లి పిల్లలు అంటే శాంటా డ్రెస్ వేసేసుకొని పైన టోపీ పెట్టుకొని భలే క్యూట్గా ఉన్నారనమాట. అసలు నిజంగా పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ ఇక్కడ. సో జస్విన్ అయితే కార్ ఎక్కించామండి. ఫస్ట్ టైం కూడా దాన్ని కార్ ఎక్కించడం నేను. ఈ కార్కి వచ్చేసి 3 రౌండ్లకి 150 అనమాట. సో బయట మనకైతే ఒక రౌండ్కి 50 ఉంటుంది కదా, సో మనం ఒక రౌండ్ కాంటే ఎక్కించుకోవచ్చు. ఇక్కడ అలా కాదనమాట. సో 150కి 3 రౌండ్లు. ఒక రౌండ్ అంటే కుదరదు మనకి ఇక్కడ. అదైతే నిజంగా భలే ఎంజాయ్ చేసిందండి. లాస్ట్ దిగమని చెప్పేసి అసలు దిగలే కూడా, అది బాగా ఏడ్చింది. అది అంతా బాగా నచ్చింది అన్నమాట జస్వికి నిజంగా కార్ అయితే. సో ఇంకా మూవీ చూద్దామని చెప్పేసి ఉపేంద్ర గారి మూవీ వచ్చింది కదా, సో ఐ మూవీ అది చూద్దాం అనుకున్నాం మేము. కాకపోతే ఇక్కడ ఏంటో సోఫా సీటర్ లేదనమాట మనకి. అంటే సోఫా అంటే జస్వి కొంచెం పడుకున్నా సరే బెటర్ కదండి, తను పడుకోబెట్టచ్చు కదా, సో అక్కడికి లేదనమాట. ఇంక తర్వాత ఇంకా మూవీ క్యాన్సిల్ చేసుకొని మేమైతే ఇక్కడ టాయ్ షాప్ వచ్చామన్నమాట కిందకి. చూసారుగా మేడం సైలెంట్గా బాల్ పీకిస్తుంది. ఇంకేం చేస్తాను చెప్పేసి బాల్ సైలెంట్గా పెట్టేసి ఇదంతా ఇక్కడ తీసుకొచ్చాను నేను బొమ్మల దగ్గరికి. సో ఆడింది ఒక 10 నిమిషాలు ఆడింది అనమాట. సో ఈ నెట్ వచ్చేసి మనకంటే బాల్ది ఉంది కదా, సో ఆ సెట్ వచ్చేసి మనకి 2600 అండి. సేమ్ ఇదే అనమాట. మీస్లో చూస్తే మనకి 500 400 కూడా వస్తుంది. మా జస్విని ఎప్పుడెప్పుడు కింద దిగుదామా అని చెప్పేసి మాల్ అంతా అసలు ఎత్తుకొని ఇవ్వలేదని చూసారు ఇక్కడ. సో కింద దిగాలి, నేను నడవాలన్నమాట. సో నడుస్తూనే కాళ్ళు నొప్పి కూడా రావట్లేదు దానికి అసలు నడిచి. ఇక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర నుంచోబెట్టి జస్విన్ అయితే 2 ఫోటోలు తీసాను బలవంతంగా. అది కూడా అసలు సరిగ్గా ఉన్నట్లేదు పడతాను. సో నా ప్లాన్ ఏంటంటే క్రిస్మస్ డ్రెస్ వేద్దాం అనుకున్న. జస్వికి అయితే ఆల్రెడీ ఇంట్లో డ్రెస్ ఉంది, వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చింది అనమాట. సో డ్రెస్ వేద్దాం ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే అది అసలు వేసుకోలేదంటే అది వాష్ చేయలేదు అనమాట ఫస్ట్ డ్రెస్ వచ్చేసి. ఎందుకంటే అది ఒక 2 days ముందే వేసాను డ్రెస్ దానికి. సో మళ్ళీ ఇంకేద్దాం అనుకుంటే సరేలే వద్దనుకున్న వేరే డ్రెస్ వేద్దాం ప్లాన్ చేసుకున్నా. ఇంకోటి కూడా క్రిస్మస్ డ్రెస్ ఉంది దాని దగ్గర అనుకున్నాం, కానీ లాస్ట్ టైంలో ఇంకా వేద్దామనే టైంలోకి మాకు కుదరలేదు అనమాట. సో ఇంకా వేయలేదు నేను. ఇక్కడ చూసారు భలే పిల్లలు ఫోటోలు దిగుతుంది. మా జస్వి అసలు ఫోటోయే దిగలేదండి అసలు. మా ఆయనకి క్రిస్మస్ ట్రీ నాకు జస్వి ఫోటో తీయని చెప్తే మా ఆయన తీసాడు అనుకున్నాను. నేను తీసినట్టు బిల్డప్ ఇచ్చాడు మా ఆయన. కిందకి మొత్తం మాల్ నుంచి బయటకు వచ్చాక అడుగుతుంటే ఫోటోలు లేవు అంటే ఫోటోలు తీయలేదని చెప్తున్నాడు. ఎందుకు తీయలేదంటే పాప సరిగ్గా లేదు అంటున్నాడు మా ఆయన. సో నాకైతే ఫుల్ కోపం వచ్చిందండి. ఇంత రెడీ అయ్యి పిల్లలు నేను ఇంత రెడీ అయ్యి ఇక్కడ తీసుకొస్తే ఫోటోలు తీయమని ఫుల్ కోపం వస్తుంది నాకు మా ఆయన మీద. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ తినేసి బయటకైతే వస్తామండి మేము. సో ఇంకా త్రిబుల్ మాల్కి బయలుదేరాలన్నమాట. సో మూవీ కూడా అక్కడ చూద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాము. ఫుడ్ ఏం తిన్నామో త్రిబుల్ వ్లాగ్, అదే త్రిబుల్ థియేటర్ ఎలా ఉంటుందో అన్ని మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను. సో తప్పకుండా చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఇప్పుడు దాకా చూస్తారు కాబట్టి నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళిపోండి. రేపు ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.